ఇటీవల కాలం గమనించుకుంటూ వస్తే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పక్కన పెట్టేసి బహుశా మీడియా వాళ్ళకి ఏంటంటే మా మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరిగినట్టుగా. ఎందుకనంటే ఈ మధ్యకాలం మేమేదో ఒక సైట్ని ఇచ్చేసామని, మేమేదో కబ్జా చేశామని, మేమేదో దాన్ని కాజేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పేసి మీడియా ఛానల్స్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. ఆ విషయం మీద నేను మీకు ఇవాళ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను ఇది ముందే రావచ్చు ప్రెస్ మీట్కి, కాకపోతే అధికారులు మంచి చెడ్డ వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కదా, వెళ్ళలేమండి, మా తప్పైతే అందులో ఏమీ లేదు కదా. అందుకే నేను ఊరుకున్నాను. సో అది నిన్నతో తేలిపోయింది కాబట్టి ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఒకటి, 24 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అక్కడ సైట్ కొని ఇల్లు కట్టుకున్నారు. ఆ వెనుక చేసి 40 సెంట్లు సుమారు గురువుబెల్లి భానుమతి గారి దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం. సరే ఫైన్, 24 ఏళ్ళుగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెనుక ఎటువంటి వ్యవసాయం అని కానీ ఇదని కానీ ఏమీ జరగదు. 2 పోతే మూడోది ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడికి వచ్చిందనంటే, వెనుక మేమేదో కబ్జా చేసేస్తున్నామని చెప్పేసి, మాకు ఆ సైట్ రానివ్వకుండా మేము చేస్తున్నామని చెప్పేసి లేనిపోని అపోహలు ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాళ్ళ సైట్ మీదకి వచ్చినప్పుడు నేను మా అమ్మగారు స్వయంగా వెళ్ళాము. మీకు తెలియని విషయం ఏంటంటే 3 ఎకరాలు సబ్ డివిజన్ కాకుండా ఉన్నాయి. 3 ఎకరాలు సబ్ డివిజన్ కాకుండా ఉన్నాయి. మరి సబ్ డివిజన్ కానప్పుడు ఆ హక్కుదారు అనేది ఎవరో ఒక్కరికే చెందుతుందని మనం ఎట్లా అంటే అనుకుంటా. ఇవాళ అది సబ్ డివిజన్ కానప్పుడు ఆ హక్కు అనేది ఎవరో ఒక్కరికే చెందుతుంది అన్నది మనం ఎట్లా తీసుకుంటాం? మీరు చెప్పండి. పోనీ ఒకే సర్వే నంబర్ 3 ఎకరాలు ఉన్నప్పుడు ఆ సబ్ డివిజన్ జరగాల్సిన బాధ్యత ఉందా లేదా? సబ్ డివిజన్ జరగనప్పుడు మీరు ఎట్లా కొలుస్తారు దీన్ని రీసర్వేలో అని చెప్పేసి మేము అడిగాం. అది తప్ప? చెప్పండి, అది తప్ప? సబ్ డివిజన్ చేయమని మనం అడగడం మేము చేసింది తప్ప కాదు కదా. సరే పోనీ అది పక్కన పెట్టండి. సబ్ డివిజన్ అయ్యింది. ఇవాళ 3 ఎకరాలు సబ్ డివిజన్ చేసినారు, లేకపోతే ఇంకా సబ్ డివిజన్ జరగాల్సి కూడా ఉంది. ఈలోగా ఇన్ ది స్పాన్ ఆఫ్ ఈ గ్యాప్ లోగా వాళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినారు. రైట్ ఫైన్, ఇచ్చుకునే వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, మేము కాదన్నా వాళ్ళకి ఆ హక్కులు ఉన్నాయి, మేము కాదన్నా లేదు. మీరు కంప్లైంట్ ఇచ్చారు, బాగానే ఉంది. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అధికారులు వచ్చారు, అన్ని రకాలుగా చూశారు. దానికే మేము కాదన్నా. లోకేష్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. రైట్ ఫైన్, లెట్ దెమ్ కమ్. అది నిర్ధారించనివ్వండి. అది ఎటువంటి నిర్ధారణ జరగకుండా అధికారులు ఇంకా నిన్నటితో తేల్చారు. అది అవునా కాదు? నిన్నటితో తేలిస్తే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా, ఎటువంటి నిర్ధారణ జరగకుండా మీరు మా మీద బురద జల్లే కార్యక్రమం కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే రూపుదిద్దుకున్నాయి. మా మీద బురద జల్లే కార్యక్రమం కొంతమంది మీడియా ఛానల్స్ అనేవి మా మీద బురద జల్లే కార్యక్రమానికి పాల్పడ్డాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. 1 పోతే 2, మీరు అక్కడికే వెళ్ళి అడిగినారు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చి అడగలే? అక్కడికి వెళ్ళి అడిగిన పెద్ద మనుషులు ఇక్కడికి ఎందుకు వచ్చి అడగలేదు? ఏ తమాషాగా ఉందా మీకు? అంటే ఊరుకుంటాం కదా, మీ ఇష్టానికి మీరు వ్యవహరిస్తారా? తమ్మినేని సీతారాం గారి రాజకీయ జీవితం ఈ జిల్లా ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటిది. ఇన్నేళ్ళ ఆయన రాజకీయ జీవితంలో ఎవడు భూమి తినలేదు, ఎవడు భూమి కాజలేదు, ఒక అన్యాయం చేయలేదు, ఎవడు రోడ్డుకి లాగే లేదు. అది మీరు గ్రహించుకోవాలా. ఎవరో 4 లుచ్చా లఫంగిగాలు కూర్చొని 4 గోళ్ళ మధ్యలో కూర్చొని ఇది ప్లాన్ చేస్తే మా మీద బురద జల్లిస్తే అయిపోద్ది అనుకుంటే అది పొరపాటండి. ఎస్, అలానే అంటాను నేను.
అది పొరపాటు. ఏనాడన్నా నా నోటి నుంచి ఇటువంటి మాటలు మీరు చూసారా? లేదు కదా. చూసారా? ఇటువంటి భాషన నా నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా? లేదు కదా. తమాషాగా ఉందా? మీరు కూర్చొని ఓ స్కెచ్ గీసిస్తే అయిపోద్దా? అయిపోయిందా? కొన్ని ఇప్పుడు ఏమైపోయింది అక్కడ? 24 ఏళ్ళ రాజకీయ 24 ఏళ్ళైంది మేము అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నాం. 15 ఏళ్ళైంది మేము అక్కడ కాలేజీ కట్టి. ఈ రోజు ఎటువంటి మరి 15 ఏళ్ళుగా అక్కడ బాత్రూములు కట్టి ఉంటే ఆ రోజు లేనిది ఇవాళ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఆ రోజు కనబడలేదు సైటు, ఆ రోజు కనబడలేదా? ఇవాళ మీకు కనిపించిందా? నేను ఇవాళ అడుగుతా ఉన్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరో ఎదవలు నలుగురు లుచ్చ లఫంగిగా 4 గోడల మధ్య కూర్చొని తమ్మినేని సీతారాం గారి రాజకీయ చరిత్ర మీద ఆయన మేము బుర్ర జల్తే అయిపోద్ది అనుకుంటే అది జరగని పని. ఎందుకో తెలుసా? మా నాన్నగారు రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటి. ఒక్క సెంటు భూమి ఎక్కడైనా సరే ఆక్యుపై చేసిన చరిత్ర ఉందా? మీరు నిరూపించగలరా? ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ మీడియా. ఎవరైతే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని బ్యాట్ చేసే ప్రయత్నం పూనుకున్నారు కదా, నిరూపించే సత్తా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిరూపించగలరా? చంద్రబాబు నాయుడు వల్ల కాలేదా? 2014 ఎలక్షన్ తర్వాత ఆయన తీయించినాడు ఫైల్స్ అని. ఆయన వల్లే కాదు. మీరేంది అది చేశారు? మాకు పద్ధతిగా వెళ్తే పద్ధతిగా ఉంటుంది, గౌరవంగా నడుచుకుంటే గౌరవంగా ఉంటుంది. అంతే తప్ప గౌరవం తప్పిపోతే ఎవడన్నా సరే మాకు ఎక్కువ కాదు. ఏంటి ఇది పద్ధతి కాదు కదా. ఇన్నేళ్ళుగా అక్కడ ఉంటే ఏనాడు లేని ఇష్యూ ఇవాళ ఒకటి వచ్చింది అని అంటే మేము రోడ్డు ఎక్కలేక మీరు మా దగ్గరికి వచ్చి అడిగినారా? ఎటువంటి మీడియా ఇన్వెస్టిగేషన్ లేకుండా మా మీద బురజల్లే కార్యక్రమం, దీన్ని మేము ఊరుకోం. ఐఎమ్ సారీ టు సే దిస్, ఊరుకోం. మేము ఖచ్చితంగా డెఫమేషన్కి వెళ్తున్నాం. గెట్ రెడీ టు ఫేస్ అవర్ డెఫమేషన్. ఇది పద్ధతి కాదు కదా. పద్ధతి పాటు ఉండక్కర్లే. పద్ధతి పాటు ఉండక్కర్లేదా? ఏమి ఆ దగ్గర మా దగ్గరికి వచ్చేది మేము చెప్తాం కదా. మేము అప్పుడే అనొచ్చు, కానీ నేను ఎందుకు పెట్టలేదు ప్రెస్ మీట్? అధికారులు మంచి చెడ్డ కలెక్టర్ యంత్రాంగం అధికారులు రెవెన్యూ మొత్తం అంతా కూడా దాని మీదే నిమగ్నమైన. లెట్ దెమ్ ఫినిష్ ఇట్. కబ్జా అని అంటున్నారు. అసలు కబ్జా అంటే అర్థం ఏంటని నాకు అర్థం కాదు. ఏంటి కబ్జా అంటే అర్థం ఏంటి? బోర్డు పెట్టామా, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని? కంచేసామా, గోడ కట్టామా? చెప్పండి. కబ్జా అంటే దాని అర్థం ఏంటి? ఏకంగా కబ్జా చేసామని అంటారు మీరు. జాగ్రత్తగా ఉంటే అందరికీ బాగుంటుంది. లేదు అని అంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది భవిష్యత్తు. ఇప్పుడు వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు అక్కడ. మేము ఆప్షన్ ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు అలా వర్క్ ఇక్కడ చేసుకుంటున్నారు. మేమేమైనా ఆపామా? చెప్పండి. ఎవరు పనికి మన యాదవులందరూ తయారయ్యేటంటే అటు మీ వ్యవస్థని ఇక్కడ ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించే కార్యక్రమం నేర్చుకున్నారు. ఎస్, యూ పీపుల్ ఆర్ కాల్ ది 4th పిల్లర్ స్వామి. మీరు 4th పిల్లర్ అయినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి సమాజంలో. మీడియాని మీ స్వార్థం కోసం వాడకండి. దీనికన్నా బోల్డ్ సమస్యలను జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాటి కోసం వాడండి. అర్థమైందా? ఎవడికో బురద జల్లే కార్యక్రమం కోసం మీడియాని వాడితే మేము కూడా దానికి తగ్గట్టుగా ధీటుగానే మేము ఉంటాయి. మా రిప్లైస్ కూడా, ఐఎమ్ సారీ టు సే దిస్, మా రిప్లైస్ కూడా అంతే ధీటుగా ఉంటాయి. చూస్తారా? వద్దండి. దయ్యుంచి ఇక్కడి నుంచి అన్నా సరే మీరు సక్రమంగా నడిస్తే బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే చేస్తాము అని అంటే మీకు త్వరలో జనమే దేహశుద్ధి చేసే పరిస్థితి కూడా వస్తుంది. ప్రజలే మెయిన్గా ప్రజలే దేహశుద్ధి చేస్తారు. మా వరకు కూడా రాదు. మేం కబ్జా చేసామా? కబ్జా మేం చేసామా? కబ్జా చేసే అవసరం మాకు. ఇగో ఒక్క మాట నేను చెప్తున్నాను, మా ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా క్లీన్ చిట్, మా మీద మరకలేం మచ్చలేం. మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారే తప్ప మేము మోసం చేసినట్టు ఒక్కరిని మీరు చూపించండి. ఇట్స్ అ ఛాలెంజ్. ఇది. మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారే కానీ మేము మోసం చేసిన వాళ్ళు లేరే. అది మీరు గ్రహించుకోవాలి. ఇవాళ మళ్ళీ ఈ రోజు లాగా ఎత్తి ఇంకో వార్నింగ్ నేను ఇస్తా ఉన్నా. ఆ 4 ఎవరైతే ఉన్నారో
ఎవరైతే ఆ 4 గోడల మధ్య కూర్చొని రచించారో ఆ నలుగురికి ఆ ఉచ్చాకాలకి ఇవ్వాలని చెప్తాను. మీరు మేలుకుంటే బాగుంటది. లేదు అని అంటే మీ సంగతి కూడా నేను తేల్చాల్సిన పని అవసరం దగ్గరలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. చెప్పను. ఆ నలుగురికి అర్థమైంది. ఆ నలుగురికి అర్థమైంది. అది అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. కావాలని కావాలని ఇన్నేళ్ళుగా లేదు, ఇప్పుడు ఎందుకు ఇష్యూ అయింది?